నమస్తే మిత్రమా. చందోదర్పణలో మన క్లాసులు అనేవి చందోదర్పణానికి సంబంధించిన ఎత్తులు మనం ప్రారంభిస్తున్నాం. ఎత్తులకు సంబంధించినటువంటి నిర్వచనము, ఎత్తులు పర్యాయ పదాలు, ఎవరు ఎన్ని ఎత్తులను పేర్కొన్నారు, ఈ వివరాలన్నీ కూడా మొదటి వీడియోలో చెప్పాను. మీరు ఇదివరకు చూసే ఉంటారు, లేదంటే తప్పకుండా చూడండి ఆ వీడియోలో. అవి చూస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. యతి ఎలా ఉంటుంది, యతికి అక్షరము ఏ విధంగా ఉంటుంది, ప్రాసాక్షరం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సంస్కృతానికి తెలుగుకి సంబంధించినటువంటి యతుల్లో ఉన్నటువంటి భేదం ఏమిటి, ఈ వివరాలన్నీ సంపూర్ణంగా పరిచయం అనేది మొదట్లో చక్కగా చెప్పుకున్న వీడియోలని కూడా, దాని తర్వాత ప్రాసలు అవి ఇప్పుడు ఎత్తులు జరుగుతాయి. ఆ వీడియోలని చూడండి. ఈ చందోదర్పణమే కాదు, అప్పకవ్యం క్లాసులు కూడా మనకు ఉపయోగమే. అప్పకవ్యం కూడా అప్లోడ్ అయి ఉన్నాయి, అవి కూడా చూడండి. చందోదర్పణంలో అనంతామాత్యుడు ఎన్ని రకాలుగా ఎత్తులను విభజించడం జరిగింది, ఆ ఎత్తులు ఎలా ఉంటాయి, అందులో ఆ వర్గాల్లో కూడా ఎన్ని ఎత్తులు ఉంటాయి, ఈ వివరాలన్నీ కూడా ముందు పరిచయం చేసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క ఎత్తు గురించి సంపూర్ణంగా వివరిస్తాను. మీ యొక్క ప్రోత్సాహం ఉండాలని. ప్రకరణము మొత్తం 4 రకాలు ఉంటాయి కాబట్టి, అంటే 4 భాగాలు, 4 ఆశ్వాసాలు ఉంటాయి ఇందులో మొదటి భాగంలో యతి ప్రకరణం. యతి ప్రకరణంలోని ప్రాస అయిన తర్వాత యతి ప్రకరణం వస్తుంది. యతి ప్రకరణంలో ముందుగా ఇచ్చేది యతి సంజ్ఞలు. యతి సంజ్ఞ ఇందులో ఏం వివరించాడంటే, యతి సంజ్ఞలో యతులకి పర్యాయ పదాలు, అంటే అప్పకవి 9 రకాలుగా పర్యాయ పదాలు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పకవి చెప్పిన 41 ఎత్తుల్లో మనం చాలా వీడియోలు చేసాం. అందుకు చూడమని చెప్తున్నాను, అందుకనే ఉపయోగకరంగా ఉంటాయి అనుసంధానంగా ఒకదానికొకటి. అందులో అప్పకవి ఏం చెప్పాడంటే, యతికి పర్యాయ పదాలు చెప్పాడు. ఆ పర్యాయ పదాలు మనకు ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా యతి అనేవాడు, అన్నింటిలో కూడా యతి అని రాదు. వలి వస్తుంది, విరామం వస్తుంది, విశ్రాంతి వస్తుంది, ఇలా రకరకాల 9 రకాలైనటువంటి పర్యాయ పదాల్లో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. కాబట్టి ఇందులో ఆ యతి యొక్క పర్యాయ పదాలు 9 పర్యాయ పదాలు ఒక పద్యంలో చెప్పడం జరిగింది. అది ఇదివరకు చెప్పాను కాబట్టి మళ్ళీ వివరించను, ఒకసారి వీడియోలు చూడండి. యతి పంచకము. అప్పకవి ఏం చెప్పాడంటే, అప్పకవి కాదు, మన అనంతామాత్యుడు యతి పంచకము. యతి పంచకము అంటే ఇతను అప్పకవి 3 రకాల యతులు చెప్పాడు. 3 రకాలు: స్వరయతులు, వ్యంజనయతులు, ఉభయవలులు. ఇలా చెబితే స్వరయతులు, వ్యంజనయతులు, ఉభయవలులు, ఇంకా ప్రాసయతి అని ఉంటుంది వేరేది. ప్రధానంగా 3 అప్పకవి చెప్పాడు. అనంతమాత్యుడు 5 రకాలు. పంచకము అంటే 5 కదండి, కాబట్టి 5 రకాల భేదాలు ఉంటాయి. అంటే యతుల్లోనే 5 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాలు యతి పంచకము అనే పేరుతో ఆ 5 రకాలైనటువంటి యతులు మనకు చెబుతూ ఒక్కొక్క రకంలో ఏ యతులు ఉన్నాయి అది వివరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం ముఖ్యమైన బిట్స్. కాబట్టి ఇవన్నీ కూడా స్వరయతులు చూడండి, స్వరయతులు వర్గయతులను సరసయతుల్ ప్రకటమైన సంయుక్త యతుల్ పురు ప్రత్యేక యతుల్ అనపరగున్ యతి పంచకంబు పంకజనాభ. ఇవన్నీ మనకి మొక్కడానికి సంబంధించినవి కాబట్టి చూద్దాం ఒకసారి. స్వరయతులు వర్గయతులను, మొదటిది స్వరయతులు, తర్వాత వర్గయతులు, తర్వాత సరస. చాలా చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా. ఇందులో రకాలు ఇస్తాడు. స్వరయతులు ఎన్ని ఉన్నాయి, వర్గయతులు ఎన్ని ఉన్నాయి, సరసయతులు ఎన్ని ఉన్నాయి, తర్వాత సంయుక్త యతుల్, తర్వాత ప్రత్యేక యతులు. చూడండి ఒకసారి మిత్రమా. 1, 2, 3, 4, 5 స్వరయతులు, వర్గయతులు, సరసయతులు, సంయుక్త యతులు, ప్రత్యేక యతులు. ఇవి 5 రకాల యతులు. ఈ 5 రకాల యతుల్లో ఏ రకానికి ఎన్ని యతులు ఉన్నాయి, ఆ యతులు మనం గుర్తుంచుకోవాలి. ఫలానా యతి ఇచ్చేటప్పుడు ఇది ఏ రకానికి చెందినటువంటి యతిగా మనం భావించాలి. ఏ రకమైనటువంటి యతిలో చందోదర్పణ కథ చెప్పడం జరిగింది. సరసయతులు ఎన్ని వస్తాయి, సంయుక్త యతులు ఎన్ని ఉన్నాయి, ప్రత్యేక యతులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. తేలిక అర్థమవుతాయి. దయచేసి మనం ఛానల్ని ఫాలో అవుతామండి. ఒక లైక్ చేస్తే చెప్పడానికి బాగుంటాయి, లైక్ చేయకపోతే చెప్పడానికి, ఎందుకంటే దీనివల్ల మనకు సంపాదన ఉండదు. కాబట్టి మనం లైక్ చేస్తేనే ఇష్టపడుతున్నారు, వాళ్ళ కోసం చెప్పాలనే ఉద్దేశం చెప్తాం. కాబట్టి ఇవి అప్పకవి చెప్పినటువంటి 3 రకాలు. 4వ రకము ప్రాస, అది వేరేగా ఉంటుంది. ఇవి మనకి యతి పంచకము గురించి శేషపద్యంలో ఒక పద్యం కనబడుతుంది. ఆ శేషపద్యం మనకు అంతగా అర్థం కాదు. యతి పంచకంలో ఉన్నటువంటి 5 రకాల ఈ యతుల్లో, ఇతర రకాల్లో ఒక్కొక్క రకంలో ఏ యతులు వస్తాయి ఇప్పుడు సంపూర్ణంగా తెలిసి. పంచక భేదాల్లో 5 రకాల యతులు మనం పద్యంలో చెప్పుకున్నట్టుగానే స్వరయతులు, వర్గయతులు, సరసయతులు, సంయుక్త యతులు, ప్రత్యేక యతులు. ఈ 5 రకాలు ప్రధానమైనవి యతి పంచక భేదాలు ఇవి. ఇందులో అనేక యతులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్వరయతులు, వీటి గురించి తర్వాత వివరించుకుందాం. ముందు పేర్లు, దానికి సంబంధించినటువంటి యతులు ఏమున్నాయో అవి చూసుకుందాం. స్వరయతులు అనే పేరుతో 5 ఉంటాయండి. స్వరయతులే 5 రకాలు మనకు కనబడుతుంటాయి. 5 యతులు, స్వరయతులు 5. అందులోనే స్వరయతులే అని ప్రత్యేకంగా స్వరయతులు అనేవి 5 ఉంటాయి. ప్రాదియతి, కాకు స్వరయతి, నిత్య సమాసయతి, నిత్యయతి. మరి వీటికి మళ్ళీ అందులో కూడా వివరించేటప్పుడు కొన్ని యతులకి వేరు పేర్లు ఉంటాయండి. అవి కూడా మనం వివరించుకుందాం తర్వాత యతులు వివరంగా చెప్పేటప్పుడు. స్వరయతులు 5 ఉంటాయి. స్వరయతులు, ప్రాదియతి, గుర్తుంచుకోండి, స్వరయతులు 5, ప్రాదియతి, కాకు స్వరయతి, నిత్య సమాసయతి, నిత్యయతి. గుర్తుంచుకోండి, నిత్య సమాస 1, నిత్య 1, 2.
స్వరయతుల్లోనే నిత్యతో 2 వస్తాయి. నిత్య సమాసయతి, నిత్యయతి, ప్రాదియతి, ప్రాపర ఇవి వస్తాయి ఉపసర్గలతో. ప్రాదియతి, కాకు స్వరం ఎక్కడ ఉంది స్వరము, కాబట్టి ఇది గుర్తుంటుంది మనకి, కాకు స్వరయతి. కానీ ఇక్కడ ప్రాదియతి గుర్తుంచుకోండి. ప్రాదియ స్వరయతులు 5. అలాగే 6వది ప్రాదియతి, అందులోనే ప్రాదియతి, కాకు స్వరయతి, నిత్య సమాసయతి, నిత్యయతి. ఇవి చూడండి మొత్తం ఎన్ని మిత్రమా? 5, 4, 9 ఎతులు, 9 ఎతులు. ఇప్పుడు వర్గయతులు. వర్గయతులు చూడండి, మనం చెప్పిన దాంట్లో స్వరయతులు, రెండవది వర్గయతులు. వర్గయతులు ఎన్ని రకాలు ఉంటాయంటే అందులో 2 రకాలు. అందులో మొదటిది వర్గయతి, పోలికవడి. వర్గయతులు 2 రకాలు కనబడతాయి ఇందులో. అనంతమాచి చెప్పిన ఎతుల్లో వర్గయతులు 2. వర్గయతులు అదే పేరుతో ఉన్నటువంటివి. వర్గయతులు, పోలికవడి గుర్తుంచుకోండి. పోలిక, వర్గయతులు, పోలికవడి గుర్తించు. పోలికవడి దేనికి సంబంధించిందని మనం కన్ఫ్యూజ్ పడకండి. పోలిక ఎలాగని గుర్తించుకోండి. ఇప్పుడు క, ఖ ఈ 2 ఒకలా పలుకుతాం. మరి ఇవన్నీ వర్గాలు కాబట్టి గుర్తించుకోండి. వర్గం కాబట్టి పోలిక. ఇది దీనికి పోలిక ఉంటుంది. ఎందుకంటే ఇది కాయ, ఇది ఖ, ఒత్తు ఖ, కాబట్టి ఇలా గుర్తించుకోండి. పోలికవడి, పోలిక అనగానే ఈ వర్గం వచ్చేయాలి మనకు గుర్తు రావాలి. పోలిక అనగానే ఏ అక్షర పోలికలు ఉంటాయి? వర్గంలో మొదటి అక్షరము, రెండవ అక్షరము పోలిక ఉంటుంది, మూడవ అక్షరము, నాలుగో అక్షరం పోలిక ఉంటుంది. కాబట్టి అలా గుర్తించుకోండి. పోలికవడి అంటే వర్గయతికి చెందింది అని గుర్తించుకోవాలి మనం. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది, అన్ని ముఖ్యమైనవే కానీ ఎక్కువగా బిట్లు వస్తాయి. సరసయతులు గుర్తించుకోండి. సరస అనే పదం గుర్తించుకుంటే అందులో 3 ఉన్నాయి. అంటే సరసయతుల్లో 3 రకాలు కనబడతాయి. అనంతమాచుడి యొక్క ఎత్తులు చెప్పేటప్పుడు 3 రకాల ఎత్తులు కనబడతాయి, కానీ ఒకే ఎత్తు కింద తీసుకోవడం జరిగింది. అందులో 3 రకాల కనబడినా సరే సరస ఎత్తులు అనేదని ఒక రకంగా తీసుకున్నాడు. అంటే ఒక ఎత్తుతోనే చెప్పడం జరిగింది. అంటే దానికి ఎక్కువ లేవు, 3గా చెప్పలేదు ఈయన. అందులో 3 రకాలు ఉంటాయి, కానీ ఒక ఎత్తుగానే తీసుకోవడం జరిగింది. సరస ఎత్తులు గుర్తుంచుకోవాలి మనం. ఇందులో 3 ఉంటాయి, వివరించేటప్పుడు వస్తాయి. ఇప్పుడు సంయుక్త ఎత్తులు గుర్తుంచుకోండి. ఇక్కడ వరకు మనం ఈజీగా ఉంటాయి, ఇక్కడ కొంచెం కష్టతరంగా ఉంటాయి గుర్తుంచుకోవడం కోసం. కాబట్టి 3-4 సార్లు చూడాలి. సంయుక్త ఎత్తులు, సంయుక్త ఎత్తులు గుర్తుంచుకోండి. సంయుక్త, అందులో మొదటి పేరు ఈ పేరుతో ఉంటుంది, సంయుక్త యతి మొదటిది. తద్భవ వ్యాజయతి. తద్భవ సంయుక్త అనగానే మనకి ఒక అక్షరం కింద ఇంకొక అక్షరము వస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఆ అక్షరాలు గుర్తుంచుకోండి. సంయుక్త యతి అదే పేరుతో. తద్భవ వ్యాజయతి, తద్భవాలు తత్సమాలు మనకు తెలుసు కదండి. కాబట్టి వ్యాజం అంటే హల్లు. తద్భవ వ్యాజయతి, తద్భవ వ్యాజయతి. తర్వాత రేఫయుత, రేఫ అంటే రేఫ అక్షరము, రేఫయుత యతి. అనుస్వార విరతి, అనుస్వార విరతి. వీటిని కోడి పెట్టుకోండి మీకు ఈజీగా. కోళ్ళు కాకుండా ఎక్కువసార్లు చూస్తే మనకు గుర్తుంటుంది. అన్ని కోళ్ళు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ పెడతాం. ఎలాగా మన సైకాలజీ ఇవన్నీ కూడా కోళ్ళు పెట్టుకుంటాం. సంయుక్త యతులు, సంయుక్త యతి, తద్భవ వ్యాజయతి. రేఫయత గుర్తుంచుకోండి, రేఫ ఉంటుంది, అలాగే మకారం ఉంటుంది గుర్తుంచుకోండి. రకారము మకారము ఈ ఎత్తులు కనబడతాయి. రేఫయుత యతి ఇందులో కనబడ, మళ్ళీ రేఫయుత యతి, మకారయతి. మళ్ళీ చూడండి ఇక్కడ ఎక్కటి యతి, ఎక్కటి ఇక్కడ ఏ ఉందని ఇక్కడ స్వరంలో కలుపుకోండి. ఎక్కటి యతి అనేది సంయుక్త యతులకు వెళ్తుంది. ఎక్కటి యతి అనేది అలా అనుస్వార విరతి, స్వరమును అనుసరించినవి అనుస్వార విరతులు. మనకు వస్తే బిట్లు వచ్చింది, మనకి డిఎస్ఎల్ బిట్లు వస్తాయి ఎక్కువగా, మనకు వచ్చేవి కూడా. బిట్ల తర్వాత మనం చెప్పుకుందాం. కాబట్టి సంయుక్త యతుల్లో సంయుక్త యతి, తద్భవ వ్యాజయతి, రేఫయుత యతి, అనుస్వార విరతి, మకారయతి, ఎక్కటి యతి. ఎన్ని ఉన్నాయి మిత్రమా? 1, 2, 3, 4, 5, 6. ఇవి 6 యతులు. ప్రత్యేక యతులు స్పెషల్. ఇవి చూద్దాం ఏంటో స్పెషల్. ప్రత్యేక యతులు ప్రభునామ, ప్రభువు అంటే మనకు ప్రత్యేకమే కదండి ప్రభువు. కాబట్టి ప్రత్యేక యతులు ప్రభునామాంతయతి. ఈ ప్రభువుకు వేరేగా విభాగం ఉంటుంది, మన సెపరేట్గా రూమ్ ఉంటుంది. కాబట్టి విభాగయత గుర్తుంచుకోండి. విభాగయతి ప్రత్యేక యతుల్లో వీళ్ళంతా స్పెషల్ అనమాట, విఐపీలు. కాబట్టి ప్రభువు గుర్తుంచుకోవాలి. ప్రభువుకి ప్రత్యేకంగా విభాగం ఉంటుంది. ఇతనికి పూజలన్నీ కూడా అందరికన్నా భిన్నంగా జరుగుతాయి. భిన్నయతి. ఆ తర్వాత వికల్పయతి. అభేద అంటే భేదం లేకుండా రోజు పూజలు చేస్తారని గుర్తుంచుకోండి. దాన్ని మిగతావన్నీ లింక్ చేసుకోండి మీరని. అభేద, భేదం లేకుండా. అభేద విరతి, యుక్త వికల్ప. చూడండి వికల్ప ఉంది, యుక్త వికల్ప 2 ఉన్నాయి. వికల్ప వచ్చింది, యుక్త వికల్ప వచ్చింది. పైన మనం చెప్పుకున్నాం కదా, నిత్యయతి, నిత్య సమాసయతి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నామో ఇవి కూడా భిన్నయతి, తర్వాత వికల్పయతి, యుక్త వికల్పయతి కూడా ఉన్నది. ప్రభు నామాంతయతి, విభాగయతి, భిన్నయతి, వికల్పయతి, అభేద విరతి, యుక్త వికల్ప యతి. ఇక్కడ చూసారు, ఇక్కడ విరతి వచ్చింది, ఇక్కడ యతి వచ్చింది. అలాగే వలి కూడా వస్తుంది, వడి కూడా వస్తుంది. ఇలాగ పదే పదాలు మనకు తెలియాలి. ఇలాగా 5 రకాల యతి పంచకంలో మొత్తం మనకు కనబడినవి. ఇందులో యతులు ఎన్నో మొత్తం? ఇందులో 6 ఉన్నాయి. 6 యతులు. 1, 2, 3, 4, 5, 6 చూసుకోండి మిత్రమా. ఇక్కడ 9, ఇందులో 2, ఇందులో 1, ఇందులో 6 ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం 5 భాగాలు. 5 భాగాలకి ఇవన్నీ కలిపితే 24 యతులు వస్తాయి. అప్పకే అనంతమాచుడు ఎన్ని రకాల యతులు ఉన్నాయంటే 24 యతులు. గుర్తుంచుకోండి, 24 గంటలు గుర్తుంచుకోండి. ఒక రోజు మొత్తం ఆలోచించినా సరే యతులు మనకి గుర్తుండవు. కాబట్టి 24 గుర్తుంచుకోండి. 24 యతులు. ఈ యతుల యొక్క వివరాలు పూర్తిగా తర్వాత క్లాసులో వరుసగా విభాగాల ప్రకారం మనం వివరించుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.